ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరము తృతీయ స్కందము. ఏషాత్మాపథో యక్తో నష్టకాలేన భూయస తం ప్రవర్తయితుం దేహమిమం విద్ధి మయా భృతం. శ్రీ భగవంతుడు చెప్పెను, ఆత్మజ్ఞానము యొక్క సూక్ష్మ మార్గము చాలా కాలము నుండి లుప్తమైపోయినది. దానిని తిరిగి ప్రవర్తింపజేయుటకై నేనీ శరీరమును గ్రహించి తిని అని తెలుసుకునము. మనకి ప్రపంచములో భగవంతుని యొక్క జ్ఞానము అంటే ఆత్మ యొక్క జ్ఞానము సూక్ష్మ మార్గము చాలా కాలం నుండి లుప్తమైపోయినది. అంటే ఎప్పుడైతే పరమాత్మ యొక్క జ్ఞానము మనుష్యులలో లుప్తమైపోవటం అంటే అది మరుగునబడటం అనేది జరిగి ఉండేటప్పుడు, ఎప్పుడైతే పరమాత్మ యొక్క జ్ఞానం అనేది మరుగునబడిందో అప్పుడు దానిని తిరిగి ప్రవర్తింపజేయుటకై అంటే మళ్ళీ ఆ ఆత్మజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ ఆత్మజ్ఞానం యొక్క పరిస్థితి ఎటువంటిది అని తెలియజేసేదానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఈ తప్పనిసరిగా భగవానుడే ఈ శరీరం అనేది తీసుకురావటం అనేది జరుగుద్ది. ఎప్పుడెప్పుడు భగవానుడు భగవత్స్వరూపము ఈ శరీరం అనే అవతారాన్ని ధరించుతూ ఉంటాడు అంటే, ఎప్పుడైతే పరమాత్మ యొక్క జ్ఞానము లుప్తమై అంటే మరుగున పడిందో అప్పుడప్పుడు ఆ జ్ఞానాన్ని వెలుగులోకి తీసుకొచ్చేదానికి సాక్షాత్ పరమాత్మ యొక్క రూపకమే ఈ శరీరాన్ని ధరించటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి భగవంతుడు పరమాత్మ అనేక అవతారాలు ధరించాడు అనే దానికి అర్థం అనేది మనకు ఇక్కడ ఈ శ్లోకంలో తేట తెల్లంగా తెలుస్తూ ఉంది. ఎందుకు దైవమే సాక్షాత్ ఈ శరీరాన్ని ధరించుతూ ఉన్నాడు అంటే, ఎప్పుడైతే సత్యం అనేది మరుగున పడుద్దో ఆ సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేదానికే భగవంతుడే ఈ అవతారాన్ని ధరించుతూ ఉన్నాడు అని మనకి చెబుతూ ఉన్నారు. మరి ఇక అవతార రహస్యం మొత్తం కూడా ఎన్ని అవతారాలు మనకు దశావతారాలు పరమాత్మ ఎత్తాడు ధరించాడు అని మనకి తెలిసేటప్పుడు చెప్పేటప్పుడు ఈ పురాణాలలో ఈ శాస్త్రాలలో తెలియపరిచేటప్పుడు ఒక్కొక్క అవతారం యొక్క రహస్యము అందులో వాస్తవమైన దైవతత్వాన్ని వెలుగులోకి తీసుకురావటమే పరమాత్మ యొక్క కర్తవ్యము, పరమాత్మ యొక్క నిర్ణయము. అది మరుగునబడిన యొక్క కాలములో పరమాత్మే సాక్షాత్కారం ఉంటే శరీరాన్ని ధరించి మళ్ళీ తత్వాన్ని వెలుగులోకి తీసుకొచ్చే యొక్క కారణం చేతనే తను ఈ అవతారాలు మొత్తం ధరించుతూ ఉన్నాడు, ధరించాడు అని మనకి తెలియజేయటం జరిగింది. గచ్చకామం మయా పృష్టో మయీ సంన్యస్తకర్మణ జిత్వా సుదర్జయం మృత్యు మమృతత్వాయ మం భజ. ముని,
మీరు మీ ఇచ్ఛానుసారము సన్యాసమును గ్రహించి వెడలి మీ సమస్త కర్మలను నాకు సమర్పించి దుర్జయమగు మృత్యువును జయించి మోక్షపదము నందుటకై నన్ను భజించుడు అని తెలుపుచున్నాను. ఎవరైతే మీ ఇచ్ఛానుసారము సన్యాసమును గ్రహించి వెడలి మీ సమస్త కర్మలను నాకు సమర్పించి దుర్జయమగు మృత్యువుని జయించి, ఇక్కడ మృత్యువుని జయించటము అంటే ఏ విధంగా మరి మృత్యువుని మనం జయించగలుగుతాము అంటే మనం మన ఇష్టానుప్రకారంగా మనకి ఇష్ట ప్రకారంగా మనం సన్యాసము అంటే ఇక్కడ సన్యసించటము అంటే ఏదైతే ఈ ప్రపంచానికి సంబంధించిన మాయ యొక్క స్వభావికం ఏదైతే ఉన్నదో అది నిజం కాదు అని గ్రహించి దాన్ని సన్యసించటమే ఇక్కడ వాస్తవమైన సన్యాసము అంటే. అందువల్ల మన ఇష్టానుసారంగానే అటువంటి ఈ ప్రపంచానికి సంబంధించి ఈ సంసారము జనన మరణం అనే సంసారానికి సంబంధించినది ఏదైతే ఉన్నదో అది నిజం కాదు అని మన ఇష్టానుసారంగా దాన్ని సన్యాసం అంటే దాన్ని త్యజించి మీ సమస్త కర్మలను నాకు సమర్పించి, ఎప్పుడైతే ఈ ప్రపంచానికి సంబంధించింది నిజం కాదని దాన్ని సమస్తాన్ని త్యజించి సన్యసించి ఇక అక్కడి నుంచి చేసే ప్రతి ఒక్క కర్మ కూడా భగవంతునిమయంగా భగవంతుని యొక్క కర్మగా భగవంతునికి అర్పించి ఎవరైతే కర్మలు చేయుచూ ఉన్నారో ఈ మృత్యు అనేది దుర్జయమగు మృత్యు ఏదైతే ఉందో తప్పనిసరిగా మృత్యువుని జయించి మోక్షపదము నందుటకై నన్ను భజించుడు. ఇక్కడ మనకి మృత్యువుని జయించటము మోక్షాన్ని పొందటము అనేది రెండూ కూడా ఒకేసారి జరగాలన్నమాట. ఇక్కడ మృత్యువుని జయించటము అంటే ఇక్కడ నేను అనే ప్రత్యేకత ఏదైతే ఉన్నదో ఏదైతే సమస్త వ్యాపకమైన పరమాత్మ దగ్గర నుంచి ఒక ప్రత్యేకతని సంతరించుకొని నేనని విడబడిపోయిన యొక్క భావం ఏదైతే ఉన్నదో దాన్ని త్యజించటమే ఇక్కడ వాస్తవమైన మన సన్యాసము అంటే. అటువంటి తెగింపనేది అటువంటి వైరాగ్యం అనేది మనకి కానీ కలిగినట్లయితే తప్పనిసరిగా ఇక అక్కడి నుంచి పొందేది భగవంతుడే కాబట్టి రెండవదంటూ లేదు అని మన సమస్త కర్మలు సమస్త కదలికలు కూడా భగవంతుడి యొక్క ఆదేశానుపకారముగానే ప్రతి ఒక్క కర్మ కూడా ఏ భక్తుడైతే చేయుచూ ఉంటాడో తప్పనిసరిగా తను అచిరకాలములోనే ఈ మృత్యువుని తప్పనిసరిగా జయించవచ్చు అని మనకు తెలియజేయటం జరుగుతుంది. మరి మృత్యువు జయించటము అంటే ఆ మృత్యువు అంటే నేననే ప్రత్యేకత అనేది లేదు అని తెలుసుకోవటమే. ఎప్పుడైతే నేను అనే ప్రత్యేకత లేదు అని తెలుసుకోగలుగుతాడో అప్పుడు దాన్ని త్యజించేదానికి తప్పనిసరిగా వీలవుతూ ఉన్నది. నేను ఉండాను, నేను ఉంటాను, నేను ఉన్నాను అని అనుకున్నంతసేపు దాన్ని మనం పైగా ఆలోచనలతోటి భావనతోటి త్యజించటం అనేది కుదరదు. నేను అనే ప్రత్యేకత అనేది ఏ కోశాన కూడా లేదు అని ఎప్పుడైతే విచారణ ద్వారా నిజ విచారణ ద్వారా మనం తెలుసుకోగలుగుతామో ఆ ప్రత్యేకత అనేది లేదు అని మనకు తెలుసుకున్న తర్వాత మన మనస్సులో మన హృదయములో నిర్ధారణ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ ప్రత్యేకత తొలగిపోయినాక ఉండేది ఏదైతే ఉందో అదే భగవంతుని యొక్క స్వరూపము. ఆ భగవంతుని యొక్క స్వరూపము ఎప్పుడైతే తనకి నేను తొలగిన మరుక్షణమే భగవంతుని యొక్క స్వరూపము
తప్ప రెండవదే లేదు అని తన దృఢ నిశ్చయము కాగలుగుతాడో అప్పుడు ఇక ఈ జనన మరణాలు అనేది ఎవరికి కలిగేది? ఎప్పుడైతే సర్వవ్యాపకం పరమాత్మ దగ్గర నుంచి ప్రత్యేకతను సంతరించుకొని వచ్చిన భావన మనస్సంకల్పం ఏదైతే ఉన్నదో అది లేదు అని నిశ్చయమైతే ఉండేది భగవత్ స్వరూపమే. ఇక్కడ భగవత్ స్వరూపం అంటే ఎప్పుడూ స్థిరంగా ఉండే శాశ్వతంగా ఏ చావు పుట్టుకలు అంటూ లేకుండా ఉండేదే భగవత్ స్వరూపము అంటే. మరి అటువంటి భగవత్ స్వరూపాన్ని పొందటం అంటే ఇక్కడ వాస్తవకంగా ఈ నేను అనే ఈ జీవ చైతన్యం కూడా అక్కడ ఆ యొక్క స్వరూపము యొక్క అంశే. కానీ ఇక్కడ ఏమి జరిగింది? కదిలిన కానించి నేను అని ప్రత్యేకతను సంతరించుకొని ఇక్కడ ప్రపంచం ఇక తనతోటి చూసే ఇంద్రియాలతోటి చూసే ఈ ప్రపంచం మొత్తం కూడా నిజమనుకొని ఇటు ప్రయాణం చేయటం ఏదైతే ఉన్నదో అదే మన పుట్టుక, మన పెరగటం, అదే మన మరణం. ఈ సావు పుట్టుక మరణం అనేది మనకు ఎక్కడ తటస్థించుతూ ఉన్నది అంటే ఎప్పుడైతే భగవత్ స్వరూపంలో నుంచి ఈ జీవ చైతన్యం అనే ప్రత్యేకతను సంతరించుకొని కదిలిందో కదిలిన కాడి నుంచి జరిగేది మొత్తం కూడా నిజం 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 అనుకొని ఇక దాంతో కల్పించుకున్న యొక్క ఈ ఇంద్రియాలతోటి చేసే ప్రతి ఒక్క కర్మ కూడా ఇది మొత్తం నిజం 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 అనుకొని దీంట్లోనే మనం పుట్టాము అని అనుకుంటూ ఉన్నాము, పెరుగుతూ ఉన్నాము అనుకుంటూ ఉన్నాము, మరణించుతూ ఉన్నాము అని కూడా అనుకుంటూ ఉన్నాం. ఇదే మనకి ఈ జనన మరణాలకే కారణమైంది. ఇప్పుడు అయితే మనం తెలుసుకోవాల్సింది, త్యజించాల్సింది ఏదైతే మనం లేకనే ఈ ప్రత్యేకత అనేది లేకనే ఉండట్టుగా భ్రమకల్పించుకొని నా ప్రత్యేకతని సంతరించుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో అది మన విచారణ ద్వారా, మన పెద్దల సాంగత్యం ద్వారా, ఈ తీరుగా ఏదైతే ఈ భగవద్గీత సద్గ్రంథాల ద్వారా మనం సంపూర్ణంగా తెలుసుకొని దాన్ని మళ్ళీ మనం నిజ విచారణ ద్వారా ఆచరించి ఈ విధంగా లేదు ఇది ఈ ప్రత్యేకత జీవ చైతన్యం అనేది ఈ జీవుడనే యొక్క ప్రత్యేకత ఇట్లా లేదు అని ఎప్పుడైతే మన విచారణ ద్వారా దొడపడుద్దో లేదు అని అప్పుడు ఆ లేని దాన్ని లేనట్టుగా తీసివేసుకొని హృదయములో ఉండ స్వరూపము యందు ఎప్పుడైతే నిలబడగలుగుతాడో అప్పుడే ఇక్కడ వాస్తవమైన పరమాత్మ దర్శనం అనేది తనకు లభ్యమవుద్ది. ఎప్పుడైతే పరమాత్మ దర్శనం అనేది లభ్యమవుద్దో అప్పుడే ఈ జననం అనేది, ఈ మరణం అనేది, ఈ మృత్యు అనేది తొలగిపోవటం, అప్పుడే మోక్షం అంటే ఏంటిదంటే విడుదల. దేంట్లో నుంచి విడుదల? ఏదైతే బంధములో ఉండాడో నేననే ప్రత్యేకతను సంతరించుకొని నాతోటి ఈ ప్రపంచం మొత్తం ఏదైతే కనపడుతూ ఉన్నదో, వినపడుతూ ఉన్నదో, ఆలోచనకు అందుతూ ఉన్నదో, కనపడే మొత్తం ఇదంతా కూడా ఈ దృశ్యరూపకం మొత్తం నిజమని భ్రమపడి ఆ బంధనంలో ఎప్పుడైతే ఈ జీవుడు తగులుకొని అక్కడే కనీసం ఇరుక్కుపోయి బంధింపబడ్డాడో ఆ బంధింపబడ్డ బంధనం అనేది ఎప్పుడు తొలగిపోతుంది అంటే నేననే ప్రత్యేకతని సంతరించుకున్న భావన తొలగిన మరుక్షణమే బంధనం అనేది తొలుగుద్దనమాట. ఆ బంధనము తొలగితే ఉండేది ఇక ప్రత్యేకించి ఎతకాల్సిన పని అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఎప్పుడైతే ప్రత్యేకతను సంతరించుకున్న అహంకారం తొలగిపోద్దో తొలగిన మరుక్షణమే ప్రత్యక్షంగా దైవం అక్కడే ప్రత్యక్షంగా ఉంది. ఇప్పుడు మరి దేన్ని గురించి మనం ఈ సాధనలు అంటూ చేయాలి? దేని గురించి మనం విచారించాలి? మనము కల్పించుకున్నది ఏదైతే ఉందో లేకనే ఉండట్టుగా నేను అనే ప్రత్యేకతని సంతరించుకున్నది ఏదైతే ఉన్నదో దాన్ని వదలటమే ఇక్కడ ప్రధాన కర్తవ్యం. దాన్ని వదలటం అంటే వాస్తవకంగా మరణాన్ని మనం చవిచూడటమే అని. మరణం అంటే అది లేదు అని దృఢ నిశ్చయం అయితే మరణం లేని యొక్క స్థితి అక్కడే పక్కనే ఉందన్నమాట. ఎప్పుడైతే ఇది లేదని సంపూర్తిగా మనకు తేలిపోతుందో ఇక ఆ మృత్యు అనే యొక్క
విధానాన్ని తొలగిపోవటం అనేది జరుగుద్ది. దుర్జయమగు మృత్యువు, ఆ మృత్యువుని జయించి మోక్షపదమును నందుటకై అప్పుడు భగవంతుణ్ణి భజించుట అంటే ఇక భగవంతుడు తప్ప అక్కడ రెండవ వస్తువు లేదు అని తనకే తేటతెల్లంగా తేలిపోద్దు. ఎప్పుడైతే అహంకారము తొలగిన మరుక్షణమే ఉండేది పరమాత్మ యొక్క స్వరూపమే. అది ఆ విధంగా ఏ జీవుడైతే తన యొక్క నిజస్థితి ఇట్టిదని తెలుసుకొని ఈ శరీరములో నేను బందీ అయ్యి ఉన్నాను అన్న సంగతే గ్రహించి ఆ బంధకానలో నుంచి తొలగిపోవాలి అంటే భగవంతుని యొక్క శరణాగతి తప్ప రెండవదే లేదు అని నిశ్చయించుకొని ఈ లేనిదాన్ని సంపూర్తిగా సన్యాసాన్ని అంటే సన్యసించి ఏదైతే ఉందనుకున్నానో అది నేనే ఉంది అని అనుకున్నానో అందువల్ల నేనే దాన్ని సన్యసించి ఇక భగవంతుడు తప్ప నాకు వేరే లేదని ప్రతి ఒక్క కర్మ ప్రతి ఒక్క కదలిక కూడా భగవతర్పితముగా మనం ఎప్పుడైతే చేసుకుంటూ రాగలుగుతాడో అప్పుడే మనకి ఈ వాస్తవమైన ఈ మృత్యు అనేది తొలగి వాస్తవమైన మోక్షపదం అనేది మనకు ప్రాప్తమవుద్దనమాట. మరి ఇది ఒక్క మాట రెండు మాటలో మనకు ఒక శ్లోకములో మనకు తెలియజేశారు. మృత్యు అనేది తొలగిపోవటం, మోక్షం అనేది రావటం అనేది. మరి అది సాధ్యమేనా మనకి? ప్రతి ఒక్కరము కూడా మనం ప్రశ్నించుకున్నట్లయితే మరి దీన్ని వదిలించుకోవటం అనేది ఈ శరీరం ఉండంగానే ఈ శరీరం లేని యొక్క స్థితిని మనం పొందటం అనేది అది సాధ్యమేనా? శరీరం ఉండంగానే అశరీరంగా ఉండి అశరీరంగా మనం సంచరించడం అనేది వీలవుద్ది. తప్పనిసరిగా ఇక్కడ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైతే మనం చెయ్యాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిన దృఢతర నిశ్చయము దృఢతర పట్టుదల కానీ ఉండగలిగి చేసినట్లయితే ప్రతి ఒక్క పనిని కూడా మనం సాధించగలుగుతూ ఉన్నాం. అది మన లోక విదితమే. లోకములో జరిగే ప్రతి ఒక్కటి కూడా అనేక రకాల మనం చూస్తూ ఉన్నాం. వీటన్నింటినీ కూడా మనం ఎవరు సాధించుతున్నారు అంటే ఎవరైతే దాని మీద దృఢమైన నిర్ణయము దృఢమైన పట్టుదలతోటి దాన్ని సాధించగలుగుతూ ఉన్నారో అది అక్కడ ఆ దృష్టిని కేంద్రీకరించటమే మనకు ప్రధాన కర్తవ్యం. అట్లాగే ఇక్కడ ఈ మృత్యువుని జయించాలి అంటే తప్పనిసరిగా సన్యాసం అంటే ఏదైతే లేనిదాన్ని ఉంది అనుకున్నామో ఆ లేనిదాన్ని లేనట్టుగా సన్యసించటమే అక్కడ సన్యాసము. అటువంటి సన్యాసాన్ని సన్యసించి ఇక అక్కడి నుంచి ప్రతి కర్మ కూడా భగవంతుని ఆధారంతో జరుగుతూ ఉన్నదని కానీ మనం చేయగలిగినట్లయితే తప్పనిసరిగా మనకి భగవంతుని యొక్క దర్శనము భగవంతుని యొక్క ప్రాప్తి ఈ మృత్యువుని అనే దాన్ని దాటే యొక్క స్థితి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రాప్తించుద్ది. ఇటు ఎలాంటి సంశయం అంటూ లేనే లేదు. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే తప్పనిసరిగా చెప్పిందనేది ఈ గ్రంథంలో కానీ పెద్దలు చూపించిన మార్గాన్ని కానీ తూచా తప్పకుండా అనుసరించి ఆచరించితేనే తప్ప ఇటువంటి స్థితి మనకు తయారయ్యేది లేకపోతే వీలు కాదు. అది మాట విన్నంత మాత్రానే దొరికేది కాదు, చదివినంత మాత్రానే ప్రాప్తించేది కానే కాదు. చదివింది కానీ విన్నది కానీ తన నిజ జీవితంలో నేను జీవుడినంటే నేను అని ముందు జీవత్వాన్ని తెలుసుకోవాలి. ఆ జీవుడికి ఉన్న కనెక్షను పరమాత్మ యొక్క స్థితి ఇట్టిదని తెలుసుకొని ఆ జీవత్వాన్ని కూడా సంపూర్తిగా తొలగించుకున్న మరుక్షణమే ఇక్కడ భగవత్ స్వరూపంగా ఇక్కడ నిలబడటం అనేది జరుగుద్ది. ఓం తత్సత్.